దెబ్బ తగిలినప్పుడు అది హీల్ అయినప్పుడు అది ఒక స్కార్ లాగా హీల్ అవుతుంది. అది బాడీస్ కి మన న్యాచురల్ అది హీలింగ్ ప్రాసెస్ లో ఒక వోండ్ హీల్ అయిన తర్వాత స్కార్ ఫామ్ అవుతుంది. అది చాలా నార్మల్ ఫినామినా. కానీ కొంతమందిలో జెనెటికల్ గా ఉండే ఇష్యూస్ వల్ల ఈ స్కారు ఎక్సెస్ గ్రో అవుతుంది. దీన్ని కీలాయిడ్స్ అంటారు. ఈ కీలాయిడ్స్ బాడీలో జనరల్ గా చెవు దగ్గర చెవు పియర్సింగ్ చేసినప్పుడు, తర్వాత చెస్ట్ రీజన్ లో, అంటే ఈ పార్ట్ లో సెంటర్ చెస్ట్ రీజన్ లో చాలా కామన్ గా కనపడతాయి. కొంతమందికి ఈ కీలాయిడ్స్ ఈ రెండు ప్లేసే కాకుండా బాడీ అంతా కూడా ఎక్కడ చిన్న ఇంజురీ అయినా కూడా ఆ స్కార్, ఆ టిష్యూ ఎక్సెస్ గ్రో అవడం వల్ల అక్కడ చాలా అబ్నార్మల్ గా ఒక లీచ్ లాగా, ఒక జలగలాగా మనకు ఆ స్కార్ అంతా కూడా లావ్ అయిపోయి చాలా అసహ్యంగా కనబడుతుంది. దీంతో పాటు ఇచ్చింగ్ ఉంటుంది. చాలా అన్కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటుంది ఈ కీలాయిడ్ తోని. సో కీలాయిడ్ కి మన కన్వెన్షనల్ గా దీనికి ఉన్న ఒక నెగటివ్ పాయింట్ ఏంటంటే కీలాయిడ్ మనం ఆపరేట్ చేస్తే మళ్ళీ వస్తుంది. సో కీలాయిడ్ కి సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. కాకపోతే కీలాయిడ్ లో జనరల్ గా మనం ట్రీట్ చేసే దాంట్లో కొన్ని రకాల స్టెరాయిడ్ క్రీమ్స్, తర్వాత కొన్ని రకాల స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, కొన్ని రకాల సైటోటాక్సిక్ డ్రగ్స్ అంటారు, బ్లియోమైసిన్, 5-ఫ్లూరోరాసిన్. ఈ డ్రగ్స్ కాంబినేషన్ లో మనం ఇస్తాము. ఇది కాకుండా రేడియోథెరపీ ద్వారా కూడా మనం కీలాయిడ్స్ ని కంట్రోల్ చేస్తాం. సో మనకు అందరికీ జనరల్ గా అన్ని అవసరం ఉండదు. కీలాయిడ్ కనుక ఉందని తెలిస్తే మనం ముందు నుంచే ప్రివెంట్ చేయగలుగుతాం దాన్ని.